అబ్రహాం లింకన్ గారు అన్నారు, నా తల్లి లాంటి తల్లి అందరికీ ఉంటే ఏ దేశానికి రాజ్యాంగం అక్కర్లేదన్నాడు ఆయన. ఇంట్లో తల్లి క్రమశిక్షణ, రాజ్యాంగ విలువలు బిడ్డలకు నేర్పిస్తుంది. కొంతమంది దుర్మార్గంగా అక్రమంగా జీవించటం నేర్పించినప్పటికీ కూడా చాలామంది తల్లులు బిడ్డలను సక్రమమైన మంచి మార్గములు నడిపిస్తూ సుశిక్షితులుగా చేస్తారని మనకు తెలుసు. అందువలన తల్లులందరినీ బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మదర్స్ డే సందర్భంగా మదర్ అనే మాటలో ఉన్న కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను ఆలోచన కలిగి ఉన్నాను. దేవుని గ్రంథములో చాలామంది తల్లులు మనకు కనబడతారు. అయితే భక్తిపరురాలైన తల్లులు తమ బిడ్డలను భక్తిలో, భయములో, ప్రభువులో పెంచితే, మరికొంతమంది భక్తిహీనమైన తల్లులు పిల్లలను దుర్మార్గమైన మార్గములో నడిపించారని చాలా తేటగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనకు బాగా తెలిసిన ఒక మాట నేను చదువుతూ ఉన్నాను. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుకుంటే చిన్నపిల్లలు కూడా తెలిసిన మాట ఇది. సామెతల గ్రంథం 22:6, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు, మనకు తెలుగు బైబిల్లో బాలుడు అనే మాట కానీ ఇంగ్లీష్ బైబిల్లో ట్రైన్ అప్ ఎ చైల్డ్ ఇన్ ద వే హీ షుడ్ గో, వెన్ హీ ఈజ్ ఓల్డ్ హీ విల్ నాట్ టర్న్ ఫ్రమ్ ఇట్ అని ఉంటుంది. మూల భాషలో కూడా ఎ చైల్డ్ లేకపోతే ఎయిదర్ బేబీ ఆర్ బాయ్, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, పిల్లలకు నడక లేకపోతే క్రమశిక్షణ మనం నేర్పిస్తే వాళ్ళు పెద్దవారైనా తొలగిపోరు అనే భావంతో ఉంది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని గ్రంథమైన బైబిల్లో తల్లిని గురించి చాలా మాటలు ఉన్నాయి. నేను తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయంలో స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమని పౌలు గారు తెస్సలోనికల సంఘానికి వ్రాస్తూ తల్లిని గురించి చాలా విలువైన మాట చెప్పాడు. ఆ మాటల్లో చాలా లోతైన భావం ఉంది. తల్లి జన్మనిస్తుంది, తల్లి స్తన్యమిస్తుంది, తల్లి గారవిస్తుంది. గౌరవించుట వేరు, గారవించుట కేరెసింగ్, టేక్ కేరర్. తర్వాత యెషయా గ్రంథం 66:13లో చాలాసార్లు ఎవరైనా చనిపోయినప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు మీరు ఆదరించబడుదురంటూ యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు అనే మాట ఉంటుంది. తల్లి ఆదరిస్తుంది, అలాగే దేవుడు ఆదరిస్తాడు. దేవుని వాక్యం చెప్తున్న గొప్ప సత్యం ఏంటంటే, తల్లిని ఆదరణకర్త అయిన దేవునితో లేకపోతే పరిశుద్ధాత్మతో పోల్చాడు. తల్లి దేవుడు కాదు, తండ్రి దేవుడు కాదు, కానీ తల్లి దేవుని పాత్ర పోషిస్తుంది. దేవుని రోల్ ఆదరించడం, ఎంకరేజ్ చేయడం, ప్రోత్సహించడం. మనకు మాతృభాషలో తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు.
పెద్దలు ఆ రోజుల్లో వాళ్ళకున్న అవగాహన, నాలెడ్జ్ని బట్టి తల్లి, తండ్రి, గురువు, దైవాన్ని వెనక్కి నెట్టివేశారు. కానీ బైబిల్ చెప్తున్న గొప్ప సత్యం ఏంటంటే, ప్రపంచంలో ఉన్న ఏ మత గ్రంథమైనా చెప్తున్న సత్యం ఏంటంటే, వి షుడ్ పుట్ గాడ్ ఇన్ ఫస్ట్ ప్లేస్, లేకపోతే ప్రామినెన్స్ ప్లేస్ అంటారు అన్నమాట. చాలామంది దీన్ని తప్పు పడుతూ ఉంటారు, కానీ అది అందరికి అర్థం కాదు. ఆధ్యాత్మిక జీవితంలో మెచ్యూర్ అయిన వారికి మాత్రమే అర్థమవుతుంది. నాకు చిన్నతనంలో మా నాన్న చనిపోయినప్పుడు మా అమ్మ పెంచిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తా ఉన్నా మా అమ్మకు ఈ ఆకు, ఒక్క, పొగాకు తెచ్చేవాడిని. నా చిన్న వయసు నుంచి నేను 9-10 ఏళ్ల వయసులో చాలా దూరం ప్రయాణం చేసేవాడిని, విజయవాడ, హైదరాబాద్, అట్లా. ఇంకా నేనే వెళ్ళాలి వేటికైనా. అలా వెళ్తున్నప్పుడు ఆమెకు ఎక్కువ అవి ఇంట్రెస్ట్ అన్నమాట. కట్ల ఆకులు, పొగాకు తెస్తూ ఉండేవన్నీ. ప్రభు నమ్ముకున్న తర్వాత మార్గం వెళ్తే ఒక రోజయ్యా ఆకులు తీసుకురా, సరేలే అని చెప్పి వెళ్ళాను. ఆడికి వెళ్తే పట్టుకోవడానికి మనసు ఒప్పలే. చాలాసేపు ఆలోచన చేసి అట్లా వచ్చేసాను. మా అమ్మ పెద్దగా ఏడ్చింది. ఇప్పుడు ఆకొక్క తేవడానికే నీకు కష్టంగా ఉంది, మరి నాకు బువ్వ ఏం పెడతావు అనింది. అమ్మా, ఎప్పుడైనా నేను ఆకొక్క తేకుండా వచ్చానా? ఇప్పుడే కదా, ఎందుకని అడిగితే బాగుండు అన్నా నేను. చాలాసేపు మా సమ్మ జరిగి, ఇక నుంచి నేను తేనమ్మా, నేను ప్రభువు నమ్ముకున్నాను, నా చేతులు పవిత్రపరచబడ్డాయి, ఈ పవిత్రమైన చేతులతో వాటిని పట్టుకోలేను, అర్థం చేసుకో అంటూ, వాడి అన్నం కాదు నీకు, నువ్వు తింటే 3 పూట్ల బిర్యానీ పెడతాను నేను, 3 పూట్ల బిర్యానీ నీకు. ఒకవేళ దేవుడు నాకు మంచి స్థాయి ఇస్తే నీకు పట్టు చీరలు కొనిస్తా అని చెప్పాను మా అమ్మకు నేను. కానీ ఆకొక్క మాత్రం అసలు టచ్ కూడా చేయను. నన్ను అర్థం చేసుకో, అపారం చేసుకున్నాను నేను మాత్రం అంటే మా అమ్మ అర్థం చేసుకొని అప్పటి నుంచి నాకు చెప్పేది కొంతకాలానికి ఆమె కూడా అది మానేసింది. అంటే తల్లి అంటే గౌరవం, తండ్రి అంటే గౌరవమే, కానీ కొన్ని కాని పనులు మనం చేయకూడదు. వాళ్లకు తెలుసో తెలియకో కొన్ని విషయాలు మనకు అప్పగించినప్పుడు వాటిని చేయను అని గౌరవంగా చెప్పాలి. మూర్ఖంగా కాకుండా కూర్చోబెట్టుకొని ప్రశాంతంగా హ్యాపీగా చెప్పాలి. మా వివాహ సమయంలో కూడా ఈ నామకార్థమైన ఈ కుల పెద్దలు అంత గందరగోళంగా ఉంటే నేను ఫస్ట్ మా అమ్మను కూర్చోబెట్టుకుని ఒప్పించుకున్నాను. అది చేయకూడదమ్మా, ఇలా చేయకూడదు, దీని చరిత్ర ఇది అని చాలా రోజులు ఆమెతో కూర్చొని మా ఫ్రెండ్లీగా తర్వాత చెప్పింది పెద్దలు, తయా అబ్బాయి అలా చెప్తే అలా చేయండి అని చెప్తే వాళ్ళు కూడా పెద్దలందరూ కూడా ఇష్టపడ్డారు. అంటే వాళ్ళంటే గౌరవమే, వాళ్ళంటే ప్రేమే, వాళ్ళంటే రెస్పెక్టే. కానీ దేవునికి అయిష్టమైనవి చెప్పాలంటే, దేవునికి అయిష్టమైనవి అనే కంటే కూడా మనకు నష్టము కలిగించేవి. దేవుడు మనకు నష్టము కలిగించే వాటిని తనకు అయిష్టంగా భావించాడు. ఇందులో దేవుడు స్వార్థపరుడు కాదు, మన క్షేమాన్ని కోరుకునే దేవుడు. మన తల్లిదండ్రులు కూడా మన క్షేమాన్ని కోరుకునేవాళ్ళే, కానీ వారికి అంత ఆ మెచ్యూరిటీ, ఆ పరిపక్వత ఉండదు. కాబట్టి కొన్ని వాళ్ళు చేయాలి అంటారు, కానీ వాళ్ళ మాటను గౌరవిస్తూనే, వాళ్ళు ఒప్పించుకుంటూనే దేవుని మాటకి మనం ప్రియారిటీ లేకపోతే ప్రామినెన్స్ ఇవ్వాలి, కానీ ఇంట్లో తల్లిదండ్రులు కాదు. అది ఒక మెచ్యూర్డ్ పర్సన్ మాత్రం అర్థం చేసుకుంటాడు. కొంతమంది మూర్ఖులు వాటిని వాదిస్తూ ఉంటారు, అది వేరే విషయం అన్నమాట. సహజంగా మన లోకములో గమనిస్తున్నప్పుడు తల్లి ప్రేమ అన్ని ప్రేమల కంటే గొప్పది అంటారు. వాస్తవమేది, అందులో సందేహం ఏమి లేదు. కానీ బైబిల్ ప్రకారము బిబ్లికల్లీ వీ షుడ్ హైలైట్ ద లవ్ ఆఫ్ గాడ్, అగాపే లవ్, రాదర్ దెన్ ఆల్ ద లవ్స్ ఇన్ ద వరల్డ్. తల్లి, తండ్రి, భార్య, భర్త, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ప్రాణ స్నేహితులు, ప్రేయసి ప్రియుల ప్రేమ కంటే కూడా ఇది విశేషమైంది, అమూల్యమైంది. చెప్పాలంటే
అనిర్వచనీయమైంది, అమోఘమైంది అని మనం చెప్పుకోవచ్చు. దీనిని దేవుని ఆత్మచేత గ్రహిస్తే తప్ప కొన్నిసార్లు మన మాట లోకస్తులకు వెర్రి మాటల్లాగా కనిపించే అవకాశం కూడా లేకపోలేదు. ఇది చాలా చాకచక్యంగా జాగ్రత్తగా మనం తీసుకునేటువంటి నిర్ణయాలు అన్నమాట. తల్లి గురించి చాలా విషయాలు ఉన్నాయి. నేను చెప్పినటువంటి ఆ 2 రెఫరెన్స్లు మీరు బాగా చదువుకోండి. చాలా అద్భుతమైన మాట ఉంది. అందులో మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తా, అది నేను పొలచూరు కూడా చెప్పలేదు. ఏంటంటే యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు అంటే అర్థం ఏంటంటే మన తల్లికి యెరూషలేముతో అంటే ఆ దేవుని మందిరముతో, దేవుని సంఘముతో సంబంధం ఉంటే ఆ తల్లిని కలిగిన పిల్లలు ఎంత ధన్యులో. రక్షించబడిన, దైవ భక్తి కలిగిన, భయము కలిగిన తల్లిదండ్రులు గల బిడ్డలు చాలా గొప్పవాళ్ళు. నేను మీ చాలాసార్లు చెప్పాను, తనంలో అందరూ వాళ్ళ నాన్న అని పిలుస్తూ ఉంటే నేను చాలా దిగులు పడతా, ఒంటరిగా కూర్చొని బాధపడతా ఉండేవాడిని. కానీ ప్రభు నమ్ముకున్న తర్వాత నాకు ఆ దిగులు పోయిందని చెప్పాను. తర్వాత కొంతమంది భక్తిపరులైన తల్లిదండ్రుల పిల్లలను చూస్తున్నప్పుడు అరే నాకు కూడా ఇలాంటి తల్లిదండ్రులు ఉంటే నేను ఇంకా ఆత్మీయంగా చాలా బాగా ఉండేవాని కదా అనిపించేది. ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డలు క్రమశిక్షణలో పెంచుతూ ఉన్నప్పుడు, వాళ్ళకు ప్రార్థన నేర్పిస్తున్నప్పుడు, వాక్యం నేర్పిస్తూ ఉన్నప్పుడు, వాళ్ళను మంచి మార్గములో విధేయత మార్గంలో నడిపిస్తూ ఉన్నప్పుడు నాకు కూడా ఇలాంటి తల్లిదండ్రులు ఉంటే ఎంత బాగుండేది అని అట్లా అనుకుంటా ఉండేవాడిని. ఎనీహౌ అలాంటి భక్తిపరులైన చెప్పాలంటే ఆ గాడ్లీ పేరెంట్స్ ఉన్నటువంటి ఆ బిడ్డలు వారు నిజంగా ధన్యులు అని చెప్పచ్చు. మీ తల్లిదండ్రులు మీకు ఆస్తిపాస్తులు, అంతస్తు, పొలము, లేకపోతే నగలు, ఆభరణాలు వగైరా వగైరా ఏమీ సంపాదించలేకపోవచ్చు, కానీ భయభక్తులతో మీరు పెంచుతూ ఉన్నప్పుడు వాళ్ళ డిసిప్లిన్కి, క్రమశిక్షణకు లోబడి మీరు ఆ మార్గములు పెరిగితే నిజంగా మీరు ధన్యులవుతారని, దీవించబడతారని నేను ప్రభు పేరిట ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మదర్ అనే మాటలో ఉన్న ఒక్కొక్క పదాన్ని చాలా క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నాకున్న ఒక స్టైల్ ఏంటంటే, నేను ఎక్కడో పుస్తకాల్లో చదివి దాదాపు నేను చెప్పను. పుస్తకాలు చదువుకుంటాను, నేను నేర్చుకుంటాను, కానీ నా ప్రసంగంలో 95% నా కంటెంటే ఉంటుంది. అసలు కాపీ కూడా నాకు ఇష్టం ఉండదు, నేను సిగ్గుపడతాను కూడా. ఈ మదర్ గురించి నేను చాలా చూశాను, కానీ నాకు కొన్ని ఏమీ సాటిస్ఫాక్షన్గా ఉండలేదు. నేనే ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ పదములో ఉన్న ఒక్కొక్క పదాన్ని దేవుడు నాకు ఆలోచన ప్రకారం నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఒకటి ఎం అనే మాటలో మెంటర్, మదర్ ఈజ్ అవర్ మెంటర్. చెప్పాలంటే ఎవరికైనా, ఒక విద్యార్థికైనా, ఒక విశ్వాసికైనా, ఒక సేవకునికైనా, అంటే క్రొత్తగా సేవకు వచ్చి సేవ చేస్తున్న ఒక సేవకునికైనా తప్పకుండా ఒక మెంటర్ ఉండాలి. మెంటర్ అంటే అర్థం ఏంటంటే an experienced and a trusted advisor. Mentor should be experienced and a trusted advisor. ఇప్పుడు నా వయసు 48 ఏళ్ళు, 40 ఏళ్ళ వయసు ఉన్న మెంటర్ నాకు పనికిరాడు, లేకపోతే నాకు సమానమైన వయసున్న మెంటర్ పనికిరాడు. నాకంటే తప్పకుండా పెద్దవారై ఉండాలి, నాకంటే అనుభవజ్ఞులై ఉండాలి, నాకంటే కూడా నైపుణ్యం గలవారై ఉండాలి. అలాంటి వారు, నమ్మకమైన వారు, లేకపోతే ఎక్స్పీరియన్స్డ్, ట్రస్టెడ్, టాలెంటెడ్, అలాంటి వాళ్ళు ఉంటే ఒక విద్యార్థి అయినా, ఒక విశ్వాసి అయినా, ఒక సేవకుడైనా మంచి మార్గంలో వెళ్తారు.
మీరు ఎవరినైనా గమనించండి, గ్రూప్స్ కొట్టిన వాళ్ళు కావచ్చు, మంచి మంచి జాబ్స్ కొట్టిన వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఆత్మీయంగా బాగా ఎదిగిన వాళ్ళు కావచ్చు, బాగా సేవ చేసిన కావచ్చు, మనం ఎవరు అడిగినా తప్పకుండా వారి వెనకాల ఒక మెంటర్ ఉండి ఉండడు అంతే. ఆ మెంటర్ లేకుండా వారు క్రమశిక్షణ కలిగి జీవించలేరు. అందువలన విశ్వాసి అయినా, విద్యార్థి అయినా, పిల్లలైనా ఒక మెంటర్ కలిగి ఉండాలి. మన ఇంట్లో అవర్ ఫస్ట్ మెంటర్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెంటర్ ఈజ్ నాన్ అదర్ దెన్ అవర్ మదర్. మన తల్లి ఆ మెంటర్. ఆమె తల్లి అనగానే ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రస్టెడ్ అడ్వైజర్. తల్లి కంటే ట్రస్టెడ్ ఎవరు చెప్పండి? నో, తల్లి కంటే నమ్మకమైన వాళ్ళు ఇంకా ఎక్కడ మనకు కనబడరు. తల్లి 100%, చెప్పాలంటే మోర్ దెన్ 100% నిస్వార్థంగా మన మేలు కోసం, మన క్షేమం కోసం మాత్రమే ఆశ కలిగి ఉంటుంది. నేను మా పిల్లలకు తరచుగా చెప్తా ఉంటాను, ఫ్రెండ్స్ని నమ్మొద్దు. చాలామంది అవివేకంతో ఆ ఫ్రెండ్స్తో క్లోజ్గా ఉంటారు, ఫ్రెండ్స్తో అన్ని పంచుకుంటారు, కానీ అదే ఫ్రెండ్స్ వాళ్ళని కూల్చివేస్తారు. చెప్పాలంటే పిల్లలు తల్లిదండ్రులతో క్లోజ్గా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి. అసలు చెప్పాలంటే ఫస్ట్ ఫ్రెండ్స్, ఫస్ట్ టీచర్, ఫస్ట్ మెంటర్ అన్నీ కూడా పేరెంట్సే అయి ఉండాలి. అంటే బయట వాళ్ళతో మాట్లాడొద్దాను, బయట వాళ్ళతో మనకు పరిచయం ఉండాలి, మాట్లాడాలి, వాళ్ళతో కలిసి తిరగొచ్చు, కానీ ఎంతవరకు అంతవరకే ఉండాలి. ఎవరైతే పేరెంట్స్తో అనుసంధానమై ఆ ఎఫినిటీ, క్లోజ్ రిలేషన్, ఆ బాండింగ్ మెయింటైన్ చేస్తారో వాళ్ళు పీస్ ఆఫ్ మైండ్తో ఉంటారు, వారు చాలా ప్రశాంతంగా ఉంటారు, ఉన్నతమైన స్థాయికి వెళ్తారని నేను చాలామందిని గమనించే అనుభవంతో చెప్తున్న మాటలు. పేరెంట్స్తో క్లోజ్గా లేకుండా, పేరెంట్స్తో ఫ్రెండ్లీగా ఉండకుండా, బయట ఎంతమందితో ఫ్రెండ్లీగా ఉన్నా వాళ్ళంత క్లోజ్గా ఉంటే అంతగా నాశనం అయిపోతున్నామని అర్థం. ఎంతోమంది యవ్వన బిడ్డలు చెప్పాలంటే చాలా టాలెంటెడ్ ఫెలోస్, అబ్బాయిలు అమ్మాయిలు ఆ పేరెంట్స్తో బంధాన్ని తెంచుకొని, ఆ ఫ్రెండ్స్తో బంధాన్ని పెంచుకొని ఎంతమంది జీవితాలు నాశనమైపోయాయో మనం పగలంతా కూర్చుంటే అంతమంది చెప్పుకోవచ్చు. అందువల్ల మదర్ షుడ్ బి అ మెంటర్. తల్లి మెంటరుగా తన బిడ్డకు ఊహొచ్చిన క్షణము నుండి కదా, చిన్న చిన్న ఊత పదాలు నేర్పించే స్థాయి నుండి, పెళ్ళయ్యాడా, పిల్లలు పుట్టారా, ముసలుడయ్యాడా, ఎప్పటికైనా తల్లే. తల్లి దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్, ఆ ట్రస్ట్ ప్రపంచంలో ఎక్కడ దొరకదు. ఇంకా చెప్పాలంటే భార్య దగ్గర కూడా దొరకదు. ఐఎమ్ సో సారీ ఎవరైనా మీరు అపార్థం చేసుకుంటే. ఈవెన్ కొన్నిసార్లు భార్యలు కూడా ఊరకం ఆలోచిస్తారు, కానీ తల్లి ఆ ట్రస్ట్ చెప్పాలంటే ఆ శంకించడానికి వీలు కానంత ట్రస్ట్. ఇది చాలా అద్భుతమైంది. తల్లి మెంటర్ పాత్ర పోషించాలి. కొన్నిసార్లు ఏం చదువుకోవాలో, ఎలా చదువుకోవాలో, లేకపోతే కొంచెం వయసు వచ్చిన తర్వాత ఉద్యోగంలో ఏ ఉద్యోగం చేయాలి, లేకపోతే ఎవరిని వివాహం చేసుకోవాలి, ఇలాంటి ఆ సందిగ్ధమైన టైంలో తల్లి మెంటర్ లాగా ఉంటుంది. చాలా విలువైన అన్నమాట. తర్వాత మెండింగ్ అనే మాట మీకు తెలుసు. మెండర్, నాట్ ఓన్లీ మెంటర్ బట్ ఆల్సో వన్ హూ మెండ్స్ హర్ చిల్డ్రన్. మెండ్ అంటే రిపేరర్, బాగు చేస్తుంది, రిపేర్ చేస్తుంది. ఒకవేళ పిల్లలు ఏదైనా గాడి తప్పిపోతే చెడ్డ స్నేహంలో పడి అటు ఆరోగ్యరీత్యా కావచ్చు, ఆత్మీయం కావచ్చు, విద్యాపరం కావచ్చు,
ఆ గాడిద పోతే వాళ్ళని రిపేర్ చేస్తుంది. ఆ ఒంగోలులో దగ్గర ఐజక్ బాబు అని ఒక అన్న ఉన్నాడు, మీరు చాలామంది తెలుసు. వాళ్ళిద్దరూ లెక్చరర్స్, భార్య భర్తలు. ఒకరోజు వాళ్ళు కాలేజీ పోయేసరికి వాళ్ళ అమ్మాయి పక్కింట్లోకి వెళ్ళి టీవీ చూస్తూ ఉన్నారంట. వాళ్ళ ఇంట్లో టీవీ లేదు, టీవీ పెడక అనుకున్నారు. అలా గమనిస్తూ ఉంటే వాళ్ళు చాలా కాలం నుంచి టీవీ చూస్తూ ఉన్నారట. సరే హోంవర్క్ చేసుకోవట్లేదు, చెందలేదు అని చెప్పాడంట. ఫీబే, ఉద్యోగం నువ్వన్నా రిజైన్ చేయి, నేనే చేస్తాను. మన పిల్లలను మనం బాగు చేసుకోవాలంటే అక్క రిజైన్ చేసింది. ఒకరోజు అక్క తిన్న తర్వాత వాళ్ళ అబ్బాయి, పెద్ద అబ్బాయి సమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ బెంగళూరు అన్నాడు, మై మదర్ మెండెడ్ us, రిపేర్డ్ us. మా అమ్మ మమ్మల్ని మెండ్ చేసింది, రిపేర్ చేసింది అంటే ఒక మాట చెప్పాడు, మలచింది అన్నాడు. మా తల్లి ఉద్యోగం రాజీనామా చేసి మమ్మల్ని మలచింది, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా, విద్యాపరంగా మమ్మల్ని మలచింది. మేము ఈ స్థాయిలో ఉన్నామంటే మై మదర్ మెండెడ్ us, మై మదర్ మౌల్డెడ్ us. ఆ మాట చెప్పడానికి ఎంత ధైర్యం కావాలి చెప్పాలంటే, తల్లి మీద వాళ్ళకున్న ఆ ట్రస్ట్ ఎంత గొప్పదో మనం గమనించాలి. తర్వాత రెండో మాట ఆర్డర్ అంటారు అనమాట. ODOUR, ఆర్డర్ అంటే ఫ్రాగ్రెన్స్. తల్లి బిడ్డలకు, ఇంట్లో భర్తకు, భార్యగా భర్తకు, తల్లిగా పిల్లలకు సువాసనకరమైన జీవితం ఇవ్వాలి. సువాసన అంటే సెంటు కాదు. అబ్రాహాం కొడుకు స్నానం చేసి వచ్చిన అక్కడ వచ్చి, తాతయ్య నాకు సెంటు కొట్టు అంటాడు. ఎప్పుడు వచ్చిన సెంటు లేదంటే ముందులే చూడంటాడు, అన్ని ఎదుగుతూ ఉంటాడు. సెంటు కొట్టండి, సెంటు కొడితే ఎగురుకుంటూ పోతూ ఉంటాడు. అంటే భౌతికపరమైన సెంటు కాదు అది, మాటల్లో సువాసన, ప్రవర్తనలో సువాసన. చెప్పాలంటే తల్లి కుటుంబానికి ఒక ఫ్రాగ్రెన్స్ అన్నమాట. కుటుంబానికి ఫ్రాగ్రెన్స్ will or must be spreaded from our home in form of mother. తల్లి రూపంలో మన కుటుంబములో నుండి ఫ్రాగ్రెన్స్ స్ప్రెడ్ కావాలి. చాలామంది ఆ కుటుంబాల నుంచి కేకలు, అరుపులు, గొడవలు, బూతులు బయటకు వస్తూ ఉంటాయి. చాలామంది వాళ్ళు 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 అయినా కూడా పిల్లల ముందు తిట్టుకుంటూ ఉంటారు, తన్నుకుంటూ ఉంటారు. పిల్లలు మొత్తుకుంటా వాళ్ళకి అర్థం కాదు. మైండ్ బ్లాక్డ్ పీపుల్ ఉన్నారు. నేను మధ్య ఒక టీచర్ కుటుంబాన్ని దర్శించాను. 2 టీచర్లే. నాకైతే మైండ్ పోయింది. పిల్లలు చదువుకుంటా ఉన్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటా ఉన్నారు వాళ్ళ ముందు. ఆయన ఏమో కొంచెం ఆగండి అంటే, ఎందుకంటే ఆగాలండి, ఎందుకు అని ఆమె కేకలేస్తూ ఉంది. చెప్పే మీరు మనుషులా పశువులా అన్నాను నేను. ఏం మనుషులు అసలు మీరు? ఏం మనుషులు మీరు? పిల్లల మైండ్స్ పాడైపోతాయి, వాళ్ళ జీవితాలు కనీసం ఆ స్పృహ లేని తల్లులు, తండ్రులు చాలామంది ఇప్పటికున్నారు. ఏం చేసుకొని మీ చదువు, సంసారం లేని చదువు, కనీస అవగాహన. బిడ్డలకు మనం ఏం ఆదరిస్తాం, బిడ్డలకు మనం ఏం నేర్పిస్తాం? మన ఇంట్లో నుంచి సువాసన బయటికి వెళ్ళాలి. మరియా, మార్త, లాజరుల ఇంట్లో నుంచి ఏం వెళ్ళింది? ఫ్రాగ్రెన్స్ ఆఫ్ వర్షిప్ అంటారు. ఫ్రాగ్రెన్స్ ఆఫ్ వర్షిప్. ఇంకొక ఆమె ఫ్రాగ్రెన్స్ ఆఫ్ కన్ఫెషన్ అంటారు. పశ్చాత్తాపము ద్వారా వారింట్లో నుంచి సువాసన బయటికి వెళ్ళింది. ఆరాధన ద్వారా సువాసన వెళ్ళింది. కాబట్టి తల్లి, ఓన్లీ మదర్ కెన్ స్ప్రెడ్ ఫ్రాగ్రెన్స్ ఫ్రమ్ అవర్ హౌస్. ఆ పాత్ర చాలా విశేషమైంది, చాలా విలువైంది. దేవుని వాక్యంలో సువాసన అనేది మొట్టమొదటిగా ఐక్యత గుర్తు. 133 కీర్తనలో సహోదరులు ఐక్యతగా నిలుస్తుంట ఎంత మేలు
ఎంత మనోహరం. ఆ సందర్భంలో ఆ ఫ్రాగ్రెన్స్ అనే మాట ఉంటుంది. భార్యాభర్తలు, పిల్లలు, ఆ కుటుంబం అంతా ఆ ఐక్యత అనే సువాసన స్ప్రెడ్ చేయాలి. ఆ తర్వాత ఆదికాండం 8వ అధ్యాయంలో సమర్పణ అనే సువాసన. నోహు ఆల్టర్ కట్టి, బలిపీఠం కట్టి అక్కడ పవిత్రమైన పక్షులు అర్పించినప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రానించి దాన్ని సూతింగ్ ఎరోమా అంటారు. ద లార్డ్ స్మెల్డ్ సూతింగ్ ఎరోమా. ఆ బలిపీఠము నుండి పరలోకమందున్న దేవుడు ఆ ఫ్రాగ్రెన్స్, ఇంపైన సువాసన ఆఘ్రానించాడు అని ఉంటుంది. తర్వాత మనం చెప్పుకున్నాం, ఒక పాపాత్మైన స్త్రీ యేసు ప్రభువు దగ్గరకు వచ్చి ఆయన తల వెంట్రుకలతో కన్నీళ్లతో ఆయన పాదాలు తుడుస్తూ అత్తర పోసి తల వెంట్రుకలతో తుడిసింది. తద్వారా ఆ పశ్చాత్తాపం, ఒకవేళ మన జీవితాల్లో లోపాలు ఉండవచ్చు, పొరపాట్లు ఉండవచ్చు, నేనైనా నీవైనా ఇంకెవరైనా వాళ్ళు నిజంగా హార్ట్ఫుల్గా రిపెంట్ అవుతే తప్పకుండా క్షమించాల్సిందే. అది ఏ రకమైన నేరమైనా కావచ్చు, ఏ రకమైన, ఒకవేళ భార్య భర్తకు ఎంత నష్టం కలిగించినా, పరువు పోయిందా లేకపోతే సంపద పోయిందా, ఏమైనా కావచ్చు. ఒకవేళ భర్తే భార్యకు నష్టం కలిగించాడా, ఒకవేళ పిల్లలు తల్లిదండ్రులు నష్టం కలిగించారా, లేకపోతే తల్లిదండ్రులకే పేరెంట్స్ నష్టం కలిగించారా, ఇఫ్ దే రిపెంటెడ్, ఇఫ్ దే హ్యావ్ కన్ఫెషన్, వీ హ్యావ్ టు ఫర్గివ్ దెమ్. అక్కడి నుంచి సువాసన బయటికి వస్తుంది. చెప్పాలంటే క్రైస్తవ్యము ప్రపంచములోని అన్ని మతాల కంటే విశేషమైనది. ఎందుకంటే వీ షుడ్ ఫర్గివ్ అదర్స్ యాజ్ గాడ్ ఫర్గివ్ us. వాళ్ళు చిన్న తప్పు చేశారా, పెద్ద తప్పు చేశారా అది కాదు కదా. ఆమె గ్లాడిస్ గారు, వైఫ్ ఆఫ్ గ్రాహం స్టెయిన్స్ అండ్ మదర్ ఆఫ్ ఫిలిప్ అండ్ తిమోతి, ఫర్గివ్ దోస్ who burnt her husband and children alive, just as Christ has forgiven us. That is the fragrance. ప్రపంచమంతా నివ్వెరపోయింది, ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. నా భర్తను, నా పిల్లలను సజీవంగా దహనం చేసిన వారిని నేను క్షమిస్తున్నాను. నో నీడ్ టు పుట్ ఎనీ కేసెస్ అగైన్స్ట్ దెమ్. ఇది ఒక పరిపక్వత చెందిన క్రైస్తవ తల్లి, క్రైస్తవ తండ్రి మాత్రమే మాట్లాడగలడు. కొంతమంది తల్లులు పిల్లలను క్షమించలేరు, వారిని గుచ్చి గుచ్చి పొడుస్తారు, భార్యను క్షమించలేరు, భర్తను క్షమించలేరు. నో, అలా చేస్తే మన కుటుంబాల నుంచి ఆర్డర్ బయటికి రాదు, దుర్వాసన, స్టింకింగ్ విల్ కమ్ అవుట్. కాబట్టి ఆ తల్లి చాలా విశేషమైంది. కుటుంబములో నుంచి సువాసన రావాలన్నా, దుర్వాసన రావాలన్నా ఆమె తీసుకురాగలదు. ఆ సామర్థ్యం వాళ్ళకి ఉంది. MO తర్వాత T వాళ్ళు చెప్పే ట్రస్ట్, నమ్మకత్వం, టాలెంటెడ్. చెప్పాలంటే తల్లికి ఉన్న టాలెంట్స్ ఎవరికి ఉండవు. పిల్లలు చాలామంది తల్లును తక్కువ భావించా, నీకేం తెలుసు అంటారు, కానీ వాళ్ళ టాలెంట్స్ మామూలు కాదు. మనం బడాయి పెడతాం, వాళ్ళు బడాయి పడరు అంతే. వాళ్ళు టాలెంట్స్ బయటికి చూపించరు, కానీ ఆమెకున్న అనుభవం, చాలా టాలెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. వారి ప్రతిభా పాటవాలు బిడ్డలకు అద్భుతంగా సహాయపడతాయి. అందుకే తల్లులు, తండ్రులు కొన్ని నేర్చుకోవాలి. పిల్లలకు నేర్పించాలంటే కొన్ని నేర్చుకోవాలి. సహజంగా కొన్ని అబ్బుతాయి, కొన్ని నేర్చుకుంటే వస్తాయి. మన టాలెంట్స్ని పిల్లలకు షేర్ చేయాలి. ట్రస్ట్ అండ్ టాలెంట్, నమ్మకత్వం చాలా విలువైంది. నమ్మకత్వానికి టాలెంట్ తోడైతే ఇక మన బిడ్డలు ఉన్నతమైన స్థాయికి వెళ్తారు, మన ఫ్యామిలీ కూడా ఉన్నతమైన స్థాయికి వెళ్తుంది. తర్వాత TH,
హెచ్ అనే 2 క్లైమ్స్. ఒకటి హార్డ్ వర్కింగ్ నేచర్, 2 హోలీనెస్. హార్డ్ వర్కింగ్ నేచర్. తల్లి ఎంత కష్టపడుతుంది, తల్లి ఎంత కష్టపడుతుంది. ఈవెన్ 2 ఉద్యోగాలు చేస్తూ ఉన్నా, టీచర్లైనా డాక్టర్లైనా ఆ భర్తతో పాటు ఆమె కష్టపడి ఉద్యోగం చేస్తుంది. ఇంటికి వచ్చాక ఇంటి పని, వంట పని చేసుకోవాలి. పురుషుడు చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. ఒకవేళ కూలి పని చేసేవాళ్ళు ఉంటే ఇద్దరు పగలంతా పొలంలో కష్టపడి పని చేసుకుంటారు. మళ్ళీ ఇంటికి రాగానే ఇంటి పని చేయాలి, వంట పని చేయాలి, అయ్యగారికి అన్నం వడ్డించి పల్లెం లేవాలి, మళ్ళీ ప్లేట్ గడిగి పెట్టాలి. హౌ హార్డ్ వర్క్ ఇట్ ఇస్. అందుకే ఇంట్లో భర్తలు భార్యను విశేషంగా గౌరవించాలి. వారి మనస్సుకు ఇబ్బంది కలగకుండా చాలా చెప్పాలంటే ఒక పువ్వులాగా వాళ్ళని చూసుకోవాలి. చాలా కష్టమైన పని వాళ్ళది. మనం చేస్తే చేస్తాం, లేకపోతే లేదు. నేను మంచం మీద కూర్చొని ఆర్డర్స్ జారీ చేసి సంతోషమంటది, నీకేం బాగా చెప్తావంటది. నేను అన్నం తింటాను కానీ ఆలోచన చేస్తూ ఉంటా. నిజం, వాస్తవం ఇది. పూట పూట తను అన్నం చేసి నాకు ఆ పళ్ళని పెడుతుంది, నేను తినాడు పెడతానంతే. మళ్ళీ పెడి తెస్తుంది, గ్లాస్ చేస్తుంది. అరే మళ్ళీ వెళ్ళి బడుకుతూ ఉంటుంది, మళ్ళీ వంట కలిపితే అట్టపోతే అందరింత తల్లులు అంతే. ఎంత కష్టం వాళ్ళది. పిల్లలు, భర్త, లేకపోతే ఇంట్లో అత్తమామ, వీళ్ళందరికీ సేవ చేయాలి. మరలా సంపాదన కూడా సంపాదన చేయాలి. ఎంత కష్టమైంది ఇది. కానీ వాళ్ళన్నీ భరిస్తారు. హార్డ్ వర్కింగ్ నేచర్. తల్లులు వాళ్ళు మాత్రమే కాదు కానీ బిడ్డలకు కూడా ఈ హార్డ్ వర్క్ నేర్పించాలి, కష్టపడటం నేర్పించాలి. వాళ్ళు కష్టపడుతూ కష్టం యొక్క ఆ విలువ వాళ్ళు నేర్పించాలి. నేను అప్పుడప్పుడు ఇంట్లో ఏం పని చేయకుండా కూర్చోంటాను. ఎందుకంటే నేను సోమరుని కాదు. మా పిల్లలు నేను చేయకుండా చేస్తూ ఉంటే అది ఎంత కష్టం వాళ్ళకి అర్థం కావాలా. నీళ్లు పట్టాలా, 2 బిందెలు మోసుకురావాలా, 2 డ్రమ్ములు నింపాలి, 3 డ్రమ్ములు నింపాలంటే ఎంత కష్టం వాళ్ళకి. నేను జస్ట్ చూస్తూ ఉంటా అంతే, డ్రామా చూస్తూ ఉంటా. మనసులో బాధేస్తుంటుంది కానీ వాళ్ళు మోస్తే కానీ విషయం అర్థం కాదు. 2 డ్రమ్ములు నింపాలంటే ఎంత కష్టమో అర్థం కావాలి. తర్వాత ఓన్గా డెసిషన్ తీసుకోవాలి, ఓన్గా థింక్ చేసి పనులు చేయాలి. అట్లా తల్లిదండ్రులు పిల్లల్ని ట్రైనప్ చేయాలా. మనకు అన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా ఏమీ లేనట్టుగానే కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు అంటే ఏంటో, ఆకలి బాధ అంటే ఏంటో వాళ్ళకు పరిచయం చేయాలా. కష్టపడి పని నేర్పించాలా. అది తల్లి పాత్ర. తండ్రి కూడా చేస్తాడు కానీ విశేషంగా తల్లి చేస్తుంది. తర్వాత హోలీనెస్, పవిత్రత. కుటుంబాన్ని పరిశుద్ధమైన పవిత్రమైన మార్గంలో నడిపిస్తాను. నేను వాక్యం తిప్పుతామంటే మన సమయం లేదని జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తానంతే, చాలా టైం అయిపోయింది. తర్వాత ఆర్ అనేది చాలా విశేషమైంది. షీ అక్వైర్స్ రెవెన్యూ, ఆదాయం చేస్తుంది. తర్వాత రెస్పెక్ట్. చెప్పాలంటే మీరు జాగ్రత్తగా వినాలి. ఒక కుటుంబాన్ని బట్టి, ఒక కుటుంబానికి తండ్రిని బట్టి వచ్చే రెస్పెక్ట్ కంటే తల్లిని బట్టి రెస్పెక్ట్ వస్తుంది. తండ్రి ఎంత మంచివాడైనా, ఎంత మేధావి అయినా, ఎంత ఉన్నతోద్యోగి అయినా తల్లి సరైనది కాకపోతే ఆ కుటుంబానికి రెస్పెక్ట్ రాదు. తండ్రి ఎంత పనికి మాలవాడైనా, తాగుబోతైనా, తిరుగుబోతైనా, ఎక్కడున్నా ఆ తల్లి హోలీ క్యారెక్టర్ ఉంటే ఆ కుటుంబానికి రెస్పెక్ట్ వస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది. ఎన్ని కుటుంబాలు మనం చూడడం లేదు. రెస్పెక్ట్. తర్వాత ఇలా చెప్తాను చివరి మాట, చిల్డ్రన్ మస్ట్ రెస్పెక్ట్ దేర్ మదర్, లేకపోతే పేరెంట్స్. వాళ్ళని గౌరవించాలి. తల్లి బిడ్డల్ని గౌరవిస్తుంది.
కేరసింగ్ అంటారు. బిడ్డలు తల్లిని లేకపోతే తల్లిదండ్రులు గౌరవించాలి. జాగ్రత్తనండి, తల్లిదండ్రులు బిడ్డలను గౌరవించాల్సిన అవసరం లేదు, వాళ్ళకి గౌరవిస్తే సరిపోయిద్ది. అంటే ఇవ్వాల్సిన రెస్పెక్ట్, ప్రేమ పంచడం వేరు, రెస్పెక్ట్ ఇవ్వటం వేరు. చిల్డ్రన్ మస్ట్ రెస్పెక్ట్ దేర్ పేరెంట్స్. వాళ్ళు పేరెంట్స్ కంటే, తల్లి కంటే, తండ్రి కంటే ఉన్నతంగా చదువుకున్న, ఉన్నతమైన ఉద్యోగంలో పదవిలో ఉన్న చిల్డ్రన్ మస్ట్ రెస్పెక్ట్, మస్ట్ honor them. It is not an optional but obligatory. ఇది ఐచ్ఛికము కాదు, ఖచ్చితం. అలా చేయగలిగితే ఆ తల్లి పాత్ర, తండ్రి పాత్రకు విశేషమైన గౌరవం దక్కుతుంది కదా. దేవుని వాక్యంలో మనం గమనిస్తే దేవుని సేవకుడు కూడా తల్లితో పోల్చబడ్డాడు. అందుకని తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లు మేము సాధువులమై, తల్లి పాత్ర, తండ్రి పాత్ర, అన్ని పాత్రలు ఉంటాయి. వీ షుడ్ హానర్ అవర్ పేరెంట్స్ స్పిరిచువల్లీ, ఫిజికల్లీ. లేకపోతే మన పేరెంట్స్ పెద్దలు ఉంటారు, లేకపోతే మన చుట్టూ సమాజంలో పెద్దవాళ్ళు ఉంటారు. We should honor them. It is our duty. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తల్లిదండ్రులకు లోబడి ఉండెను అని మనం చూస్తాం. సిలువ మరణ సమయంలో కూడా తన తల్లి బాధ్యతలను తన ప్రియ శిష్యుడైన యోహానుకు అప్పగించాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఒక తల్లి ఒక బిడ్డను కరెక్ట్గా పెంచితే ప్రపంచాన్ని జయించేటువంటి ఆ బిడ్డగా తయారు చేయవచ్చు. దేవుని బిడ్డలమైన మనము, క్రైస్తవులు మనము, గాడ్లీ పేరెంట్స్గా ఉన్న మనము భయభక్తులతో మన బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళని సరైన మార్గంలో పెంచాలి, వారి కోసం పాటుపడాలి, కష్టపడాలి, ఖర్చు పడాలి. అలా మన పేరెంట్స్ అలా చేస్తూ ఉంటుండగా బిడ్డలు వారిని గౌరవించాలి, రెస్పెక్ట్ చేయాలి, నిజంగా వాళ్ళు సన్మానించాలి. ఈ సందర్భంగా ఒక మాట చెప్పవచ్చు నేను. కొంతమంది చాలామంది ఈ సేవలో గప్పి సన్మానించడం అదొక ఆనవాయితీగా మారిపోయింది. నేనేమంటానంటే సేవలో గప్ప అక్కర్లేం లేదు, వాళ్ళు కప్పితే కప్పండి తప్పేలేదు, కానీ వాళ్ళని సన్మానించడం అంటే సేవలో కప్పడం కాదు. వారిని గౌరవించడం, వారిని ఆలనా పాలన చూడడం, వారికి ఏ లోటు రాకుండా చూసుకోవడం 100 సేవలు 1000 సేవలు కప్పినంతకంటే విశేషమైంది. ఆ సేవలో పెట్టే 500-1000 రూపాయలు అది వాళ్ళ మీద స్పెండ్ చేయండి, వాళ్ళు ఎంత ఆనందపడతారో. కాబట్టి తల్లి పాత్ర చాలా విశేషమైనది. కాబట్టి అలాంటి తల్లులందరికీ మరొకసారి శుభాకాంక్షలు చెప్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించుగాక.